అశ్షూరీయులను 1,85,000 మందిని ఒక్క రాత్రిలోనే హతము చేసి ఉన్నది. అలాంటిది నేను వేడుకుంటే 12,000 సేనా వ్యూహముల కంటే ఎక్కువ మంది రారా పేతులు, ఎందుకు నువ్వు కంగారు పడ్డావు? ఇది నరికి కొరికే సమయం కాదు, అప్పగించుకునే సమయం ఇది అని యేసు ప్రభు నేర్పించి ఉన్నాడు. ప్రియుల ఓ విశ్వాస కొన్ని కష్టాలకు దొరికిన విశ్వాస జీవితంలో ముందుకు సాగుతూనే ఉండాలి. సిలువను ముందెట్టుకొని 1991వ సంవత్సరంలో గల్ఫ్లో ఇరాక్కి అమెరికాకు యుద్ధం వచ్చినప్పుడు ఇరాక్ అంటే కోయిట్ మీద పడింది. వారమైన బాధల్లో దేవుని పాదాల మీద పడిపో అద్భుతమైన సహాయం. మలాకి గ్రంథంలో ఆకాశం వాకండని విప్పి పట్టజాలంత విస్తారమైన దీవుల్లో కుమరిస్తాడు. నీ అప్పులని బాధలని తీర్చే దేవుడు. ఎవరి కాళ్ళ మీద పడుతూ దేవుని పాదాల మీద పడితే నీకు అద్భుతమైన సహాయం కలుగుతుంది. ప్రియమైన సహోదరులారా, ఈ ఒక్క దేవదూతను 1992 జూన్ 26వ తేదీన నాసా హబుల్ టెలిస్కోపు అంతరిక్షంలో దేవదూతల ఫోటో తీసిందంట. ఆ దేవదూత 80 అడుగుల ఎత్తు, 50 అడుగుల రెక్కలు కలిగినటువంటిది, గంటకు 700 కిలోమీటర్ల వేగంతో ఎగురుతున్న ఆ సూపర్ పవర్ కలిగిన హబుల్ టెలిస్కోపు ఆ పిక్చర్ తీసి అంతరిక్షం నుండి నాసాకు పంపినప్పుడు దేవదూత ఇంత బంగారు ఛాయి కలిగి రెక్కలతో విమానమైన 500 కిలోమీటర్లు కానీ ఇది 700 కిలోమీటర్ల వేగంతో హబుల్ టెలిస్కోప్ కెమెరా క్రైస్తవుడే కనిపెట్టాడు. ఆ ఫోటోలను పంపినప్పుడు దేవదూత ఎలా ఉంటుందో అనేది తెలిసినది. కనుక ప్రియులకు దేవదూత 1,85,000 మంది అశ్షూరీయులు. ఇప్పుడు ఇరాన్ అశ్షూరియన్స్ దేశమే అది. ప్రియుల ఓకే, కోరేష్ రాజు అక్కడి నుండి వచ్చాడు, బబులోని మీద యుద్ధం చేశాడు, యూఫ్రటీస్ నదుకొని దాటుకొని. ఓకే, మంచిది. యోధ ఇస్కరియోతు ముద్దు పెట్టుకొని యేసు ప్రభుని అప్పగించాడు. కుడి చెంప మీద ముద్దు పెట్టుకొని మత్తయి సువార్త 26:48లో ప్రియుల యోధ ఇస్కరియోతు యేసుక్రీస్తు పక్షంగా నిలబడవలసిన అతడు ప్రభుతో పరంగా నన్ను కూడా పట్టండి అని నిలబడవలసినటువంటి అతడు విరోధిగా మారిపోయాడు. క్రైస్తవ విరోధులుగా మారిపోతున్నారు చాలా మంది. క్రైస్తవుకు సువార్త ప్రకటించవలసిన వారు, రక్షించబడిన నీవు ప్రియుల యేసు ప్రభుకు విరోధంగా ఉండకూడదండి. నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధమో వర్తిల్లదు. యూదా ఇస్కరియోతు మత్తయి సువార్త 26:48లో ఆయనను అప్పగించేవాడు. నేను ఎవరిని బుద్ధి పెట్టుకుంటున్నాను, ఆయన యేసు. అవునండి, ఎందుకు కంపారిజన్ చెప్పానంటే చిన్న యాకోబు అల్ఫై కుమారులైన యేసుక్రీస్తు ఒకేలా ఉంటారు కనుక యేసు ప్రభు ఇతరే. మళ్ళా చిన్న యాకోబు మీద పడి 1,250 మంది సైనికులు వచ్చారు, ఇతర మీద పడదు, యేసు ప్రభు మళ్ళీ ఎస్కేప్ అయిపోతాడు. ఇంత దొరకడైనా అని పంతంతో పదతో పకడ్బందీ ప్లాన్తో నేను ఎవరిని బుద్ధి పెట్టుకుంటానో ఆయన యేసు అనే గుర్తు చెప్పి రావడం జరిగినది. ప్రియుల యోధ ఇస్కరియోతు కనుక యోధ ఇస్కరియోతు ప్రభుని చిరికడ కానేమో ఈ వచ్చిన పని అని ప్రభు ఎంత అప్పగించుకుని ఉన్నాడు. వాళ్ళందరూ యేసు ప్రభు మీద పడి ఎప్పుడైతే యోధ ఇస్కరియోతు ఆనవాళ్ళు చెబుతారో ప్రభు గురించి, వాళ్ళందరూ 1,250 మంది సైనికులు యేసు ప్రభు మీద పడిపోయి ఆ గెత్సెమనే తోటలో ఈడ్చుకొని బారబార వెళ్తున్న చెట్టు కొమ్మలు ముఖానికి గాయాలు అయిపోతూ 2 కాళ్ళు పడి ఈడ్చుకుని పోయారని వీళ్ళ రాయబడినది బైబిల్ చరిత్ర విధానాలు. యేసు ప్రభు చాలా అక్కడ నుండి క్రూసిఫిక్షన్ హింస అనేది యేసుక్రీస్తుకు స్టార్ట్ అయిపోయింది. కనుక ప్రియమైన సహోదరులారా, యోధ ఇస్కరియోతు ప్రభువుని అలా ఈడ్చుకుని వెళ్ళిపోవటం, 30 వెండి నాణాలు తీసుకుని వెళ్తాడు కానీ దానివల్ల ఆయనకి ఏమాత్రం ఆనందం కానీ సంతోషం కానీ ఉండదు. యేసు ప్రభు గచ్చమైన తోటలో గడ్డం పీకేసి ఒకడు భయంకరమైన పిడుగుతులతో తర్వాత 4 సైనికులు ఏం చేసేవారో, ఆయన ఎంత చిత్రహింస చేశారో ముందు ఉంటుంది మనకి.
ఇవన్నీ చూసి యోగేశ్వరియకు మనస్తాపంతో ఏం చేయాలో తెలియక ఆ 30 వెండి నాణములు దేవాలయంలోకి వెళ్ళి ప్రధాన యాజకులకి ఇచ్చినా కానీ ఇది వాళ్ళు రిజెక్ట్ చేస్తారు. యెరూషలేము వీధుల్లో వెళుతూ ఉండగా యోగేశ్వరియతో 3 కుక్కలు ఆయన వెంబడించినాయి అంట. యేసు ప్రభువును అప్పగించినందుకు ఆయన జీవితం ఎలా ముగిసింది, కాన్సిక్వెన్సీ, పర్యవసానము ఎలా ఉంది అన్నది అనేది మనం చూస్తే 3 కుక్కలు యోగేశ్వరియతో ప్రియులరా ఆ యెరూషలేము కిద్రోను వాగు దాటుకొని గబ్బత అనే రాళ్ల స్థలం దాటుకొని యెరూషలేము దేవాలయంలోకి వెళుతూ ఉండగా 3 కుక్కలు ఆయన వెంబడించి ఒక కుక్క భయంకరంగా ఆయన పడవేసి ఎక్కడ పడితే అక్కడ కొరికేసిందంట. రెండవ కుక్క ఆయన బట్టలన్నీ పీకేసి ఇష్టం వచ్చినట్టుగా రెండవ కుక్క ఎక్కడ దొరుకుతాయని కంటల పడి కొరికేసినది. 3వ కుక్క ఆయన కుడి చెంప మీద, ఎక్కడైతే యేసు ప్రభువుని కుడి చెంప మీద ముద్దు పెట్టుకుని అప్పగిస్తాడో యోగేశ్వరియత యొక్క కుడి చెంప మొత్తం బొగ్గంత లాక్కుని ఇంత మాంసపు ముక్క లాక్కుని వెళ్ళిపోతుంది. మరలా 3 కుక్కలు ఎక్కడ వెళ్ళిపోతాయో మాయమైపోతాయి, డిజైపోయాడు. ఈ జరగదు ఆయన బహు అవమానంగా తమ తాను న్యూన్యత బాగుంటారు కదా, ఆ సెల్ఫ్ రెస్పెక్ట్, నేను ఎందుకు ఇలాగ ప్రభుని అప్పగించానని వెళ్ళిపోయి ఆయన ఉరిపోసుకుని ఆ వెండి నాణ్యం అక్కడ యోగా మత పెద్దలకి విసిరేసి ఆయన పోయి ఉరిపోసుకొని చనిపోయినట్టుగా చరిత్ర చెప్పబడుతుంది. చాలా డీప్ అయిన విషయాలు నేను మీతో మాట్లాడుతున్నాను. ప్రియులరా, యేసు ప్రభుని 11 గంటలకు బంధించి ఈడ్చుకుంటూ గెచ్చమని తోటటువంటి చెట్లు కొమ్మలు తగులుకొని రక్తము కారుచు అక్కడి నుండి గొర్రెల ద్వారమున యెరూషలేము వీధుల్లో అన్న కైప గృహము యొద్దకు యేసుక్రీస్తును తీసుకుని వెళతారు. అన్న కైప యేసుక్రీస్తు మీద బహు ద్వేషము కలిగిన వాడిగా ఉన్నాడు. ప్రధాన యాజకుడే, యూదుల మెదట పెద్దయే, యోదయ మత గ్రంథం తామన్ ధర్మశాస్త్రం ఎరిగిన వాడే. కానీ యేసుక్రీస్తు మీద ద్వేషం ఎందుకనగా అనస్ అంటారు ఈ గ్రీకు పదం. అన్న కైప, అన్న కైప, అన్న మామగారు అయితే కైప అల్లుడు. ఓకే ప్రియులారా, 4 కుమారులు. ఈ 4 కుమారులు కూడా ప్రీస్ట్గా ప్రధాన యాజకులుగా అనాస్ అనేటువంటి ఆయన తన 4 కుమారులు కూడా దేవాలయంలో ప్రీస్ట్గా ప్రధాన యాజకుల ధర్మం పావురాలు కానీ 4 రూపాయలు అయితే 72 రూపాయలు అమ్మేవారంట. వీళ్ళ సీలే ఉండాలి. యేసుక్రీస్తు మన మట్లాది వారంలో దేవాలయంలోకి వెళ్ళి గోవులు అమ్మేవారిని, రూపాయలు మార్చేవారిని పడద్రోసి ఆ మందిరం సమస్త అన్యజనులకి ప్రార్థన మందిరంగా ఉండాలి, పరిశుద్ధ స్థలముగా. ఇంకా బలులు అర్పించిన అవసరం లేదని కాబట్టి బలులన్నీ యూదులు ఆపేస్తారు. ఇంకా అన్న కైపాకు ఏ మాత్రం బిజినెస్ జరగదు. అందుకని యేసు ప్రభు మీద బహు ద్వేషం పెంచుకోవడానికి మూల కారణం, రీజన్ ఇదే. ఈయనుంటే ఇంకా మాకు 4 రూపాయల పావులను 72 రూపాయలకు అమ్మేవాడు. తర్వాత బలి ఇవ్వడానికి గొర్రెలు కానీ విపరీతమైన ఈ ద్వారాన్ని ప్రజలు తట్టుకోలేక ఎవరైనా కానీ ఇలా కొనుక్కోకపోతే ప్రియులారా తోఫిక్ అని ఒక ప్రోగుడైన బాడీ గార్డ్ ఉండేవాడు. అన్నాక అయిపోతాడు, ఇతరులు ఎవరైనా చంపేసేవాడు, ఇక్కడే కొనుక్కోవాలనేటువంటి విధానం. అందుకని అన్నాక అయిపోయి ఎందుకు క్రీస్తు మీద ద్వేషం పెంచుకున్నారంటే ఈ రీతిగా తమ వ్యాపార లావాదేవీలు అన్నీ బంద్ అయిపోయి 4 కుమారులను క్రీస్తుగా ప్రధాన యాజకులుగా ఇవన్నీ పెట్టేమో, యేసుక్రీస్తు తర్వాత ఇవన్నీ మాకు బంద్ అయిపోయి మాకు లాభం లేదు అని ద్వేషంతో ఈయన ఎలా చంపాలా, సిలివేయాలని అంతటితో ఉన్నటువంటి సందర్భం. అన్న కైప ప్రస్తుతం ఆయన యెరూషలేములో కైప పరిపాలనలో దేవాలయం నడుస్తూ ఉన్నది. అందుకే అన్న కైప పాత్రలు మనకి ఎక్కువగా కనబడుతూ ఉండేది. ఇది క్రీస్తు శకము 6వ సంవత్సరం నుండి 15వ సంవత్సరం వరకు అన్న కైప గురించి చరిత్ర బైబిల్లో రాయబడి ఉన్నది. వీళ్ళకి తోఫిక్ అనేటువంటి ఒక బాడీ గార్డు, క్రూరుడు. ఎవరైనా పన్ను కట్టకపోతే ఇతడు వెళ్ళి ఆ చిత్రహింసలు యూదుల్ని చేసేటువంటి రీతిగా మరి ఉండేది. ఎస్గ్రేషియం అనేటువంటి యూదుల చరిత్రకారుడు ఏమంటాడంటే అన్న కైప
వారి కుమారులు